హలో గాయ్స్, వెల్కమ్ టు ది గేమింగ్. ఈరోజైతే మనము గ్రో గార్డెన్ అయితే ఆడబోతున్నాం. సో ఇది నా ఆల్ట్ అకౌంట్. నేను దీంట్లో న్యూ స్టార్ట్ అయ్యాను. సో మనం ఈ అకౌంట్లో గ్రైండ్ చేయబోతున్నాం. ఈరోజు నుంచి గ్రో గార్డెన్ ఎపిసోడ్స్ వస్తుంది. ఇది మన అకౌంట్ 20 సెకండ్స్తో స్టార్ట్ అవుతున్నాం. ఎప్పుడు ఎంత అవుతామో తెలియదు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మనమైతే క్యారెట్ సీడ్ అయితే మెయిన్ అదే కొనుక్కోవాలి. ఉద్దా దగ్గర ముందే 1877 షెకిల్స్ ఉంది. సో ఉద్దా ఏమైనా కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు 2 క్యారెట్ సీడ్స్ కొన్నాను. ఇది మన గార్డెన్లో పెట్టుకోవాలి. ఐ థింక్ ఈ గేమ్ అందరికీ తెలుసు అనుకుంటా. బట్ ఇది వన్ ఆఫ్ ది పాపులర్ గేమ్స్ ఇన్ రోబ్లాక్స్. ఓకే, ఇవి రెండు మనం కలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెల్కి వెళ్ళి ఈ రెండింటిని సేల్ చేద్దాం. సో మనకి 18 షెకిల్స్ అయితే వచ్చింది. 10 షెకిల్స్తో సీడ్ వచ్చింది. మళ్ళీ 18 షెకిల్స్ అయితే వచ్చింది. సో మన దగ్గర అయితే ఇప్పుడు 40 షెకిల్స్ ఉన్నాయి. సో మనం వీటితో ఇంకా సీడ్స్ కొని కంటిన్యూ చేయాలి. సో నేను ఒక 4 తీసుకుంటా. మనీ మోయే గైస్. సో స్టార్టింగ్ మనకి షెకిల్స్ అయితే ఇంపార్టెంట్ ఉండదు, కానీ లేటర్ ఇన్ ది గేమ్లో షెకిల్స్ ఎంత ఉంటుందో అంత రిచ్ మనము. సో నాకైతే ఈ క్యారెట్ మీద అయితే సిల్వర్ మ్యూటేషన్ వచ్చింది. సో సిల్వర్ మ్యూటేషన్ బట్టి ఎవ్రీ మ్యూటేషన్కి దాని మల్టిప్లయర్ అయితే ఎక్కువ అవుతుంది. సో ఈ నార్మల్ క్యారెట్కి అయితే బేస్ ప్రైస్ ఒకటి ఉంటుంది. ఒక్క క్యారెట్కి కాదు, ప్రతి ఫ్రూట్కి ఒక బేస్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు దీని బేస్ ప్రైస్ అయితే 32. సో 32 బేస్ ప్రైస్ మరియు మ్యూటేషన్స్ ఉంటే వాటికి మల్టిప్లై అవుతుంది. రేర్ మ్యూటేషన్స్కి ఎక్కువ మల్టిప్లయర్ ఉంటుంది. సో సిల్వర్కి అయితే ఐ థింక్ 20 అట్లా ఉందనుకుంటా. సో ఇప్పుడు మనకి వెయిట్ బట్టి కూడా ఉంటుంది. ఎంత పెద్ద ఉంటుందో అంత వర్త్ ఉంటుంది. సో ఐ వాంట్ టు సెల్ దిస్. దీనికి ఎక్కువ ఉంటుంది. సో ఇది 126 షెకిల్స్ ఉంది బికాస్ ఆఫ్ ది మ్యూటేషన్. సో ఇంకా 2 కూడా ఉన్నాయి, ఇవి కూడా సెల్ చేసేద్దాం. సో అవి 2 సెల్ చేసి మనకి 58 షెకిల్స్ అయితే వచ్చింది. సో మన దగ్గర 238 ఉంది కాబట్టి ఒక్క 2 స్ట్రాబెర్రీ సీడ్స్ మరి 5 క్యారెట్ సీడ్స్. సో ప్రతి ఫ్రూట్కి టైం పడుతుంది గ్రో కావడానికి. రేర్ ఫ్రూట్స్కి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు క్యారెట్ తొందరగా పెరుగుతుంది, కానీ స్ట్రాబెర్రీ కొద్దిగా స్లో ఉంటుంది క్యారెట్ కంటే. ఎందుకంటే క్యారెట్ స్ట్రాబెర్రీ కంటే ఈజీ తీసుకోవడానికి. సో మనం మొత్తం 5 క్యారెట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. మనకి నెక్స్ట్ 400 షెకిల్స్ అయితే కావాలి. అప్పుడు మనకి బ్లూబెర్రీ సీడ్ వస్తుంది. అది కొద్దిగా వర్త్ ఉంటుంది గైస్, ఎందుకంటే అది మల్టీ హార్వెస్ట్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్కి ఒకటే హార్వెస్ట్ ఉంటుంది, అంటే ప్రతి సీడ్కి ఒకటే ఫ్రూట్ వస్తుంది. కానీ ఇలా స్ట్రాబెర్రీ మరియు బ్లూబెర్రీ ఉంటే వాటికి ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి. సో మీరు చూడలేకపోతే మనతో బుద్ధ కూడా ఉన్నాడు.
ఈ గేమ్ ముందే ఆడిండు ఆల్ట్ అకౌంట్లో, సో అందుకే 2000 ఉంది. ఇగో ఇది దో గార్డెన్ బ్యాంబూ స్టాక్ ఉందా? అయినా నేనేం చేస్తా, కొనడానికి రాదు. సో దో గార్డెన్ నాకంటే మంచిగా ఉంది. ఇంకా గార్డెన్ గైడ్ కూడా ఉంటుంది దీంట్లో. మన అన్ని క్వెస్ట్స్, అచీవ్మెంట్స్, ప్లాంట్స్ అన్నీ, అంటే మన గార్డెన్ గురించి అన్నీ ఉంటుంది. కాస్మెటిక్స్, ఫుడ్స్ అని. మనం ఇప్పుడు అచీవ్మెంట్స్ కంప్లీట్ చేస్తే మనకి రివార్డ్స్ వస్తుంది. సో అవి మస్తు యూస్ఫుల్ ఉంటాయి. ఇదిగోండి రివార్డ్. సో ఇదైతే టీమ్ జాండిల్ వర్సెస్ శామీ అప్డేట్ అవుతుంది. సో దానివల్ల గ్రీన్ బీన్ అయితే అవతార్ మార్చుకోవాలి. చూడు ఇక్కడ సో ఉద్దవ్ అయితే అవతార్ మార్చుకున్నాడు, ఇక్కడ ఉంటాడు. సో మనం టీమ్ జాండిల్ అయితే ఈ గ్రీన్ బీన్ లాగా డ్రెస్అప్ కావాలి. కానీ నా క్యారెక్టర్, నా అవతార్ ఇంకా బెటర్. ఓలీ మోలీ కింద పడినా ఏం కాదు అనుకోండి. మన స్ట్రాబెర్రీ పెరిగిందేమో, ఇంకా గ్రో అవుతుంది. ఇప్పటి వరకు మిగతా సీడ్స్ బై చేద్దాం. సో నేను ఇప్పుడు 14 క్యారెట్ సీడ్స్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ పెరుగుతాయి, మరియు 1000 షెకిల్స్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. సో గైస్ నా దగ్గర అయితే ఇప్పుడు 1000 షెకిల్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా బ్లూబెర్రీ సీడ్ కూడా ప్లాంట్ చేశాను. ఓ మై గాడ్, చూడండి బ్యాంబూ వెలిగిపోయింది. నెవర్ మైండ్. సో మన స్ట్రాబెర్రీ కూడా పెరిగింది, ఇది కలెక్ట్ చేసుకుందాం. స్ట్రాబెర్రీ కూడా స్టార్టింగ్కి బాగుంటుంది. సో నా ఇన్వెంటరీ అయితే సెల్ చేస్తా. సో స్టాక్లో చూసుకుందాం ఏముందో. టమాటో ఉంది, సో టమాటో తీసుకుందాం. కానీ ఇప్పుడు మనం 320 షెకిల్స్ అయితే అయిపోయాం. మళ్ళీ మనం 1000 అయ్యి ఎక్కాలి. మనం స్ట్రాబెర్రీ కలెక్ట్ చేయాలి. స్ట్రాబెర్రీ కొద్దిగా మెల్లగా గ్రో అవుతుంది, కానీ మనకి తొందరగా గ్రో కావాలంటే మనకి ఇక్కడ సీడ్ షాప్, ఇంకా సెల్ షాప్ కాకుండా ఇక్కడ మనకి గేర్ షాప్, ఎగ్స్ షాప్ మరియు కాస్మెటిక్ అండ్ క్రాఫ్టింగ్ షాప్ కూడా ఉంటుంది. సో మనం గేర్ షాప్లో ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే మనకి డిఫరెంట్ అబిలిటీస్ వస్తుంది. సో ఇలా స్ప్రింక్లర్స్ అయితే మన ఫ్రూట్స్ని త్వరగా గ్రో అయ్యడానికి హెల్ప్ చేస్తుంది, మరియు వాటిని ఎక్కువ కూడా చేపిస్తుంది. వాటర్ క్యాన్స్ కూడా స్పీడ్ గ్రోత్ని ఎక్కువ చేస్తుంది. సో ఇప్పుడు మన గార్డెన్కి వెళ్దాం. స్ట్రాబెర్రీస్ గ్రో అయ్యాయి, కలెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ సెల్ చేద్దాం. సో మనకి మినిమం 500+ అయితే రావాలి, మొయ కాకపోతే. ఓకే 600 అయితే అయ్యా. బ్లూబెర్రీ కూడా పెరిగింది, ఫస్ట్ బ్లూబెర్రీ ఇవి కూడా చల్లిద్దాం. సో 55 అయితే వచ్చింది. మన టమాటో సీడ్ పెరుగుతుంది ఇంకా. సో అప్పటికి బ్లూబెర్రీ కలెక్ట్ చేద్దాం. ఇంకా క్యారెట్ కూడా బై చేద్దాం. క్యారెట్ వద్దు, స్ట్రాబెర్రీ కలెక్ట్ చేద్దాం. స్ట్రాబెర్రీ సీడ్ 2 కలెక్ట్ చేసాం.
కొడొకటి కొడొకటి ఓకే. సో బ్లూబెర్రీ కలెక్ట్ చేయలేము ఇంకా, బ్లూ అవుతుంది. స్ట్రాబెర్రీ ఇది కూడా కలెక్ట్ చేయలేము ఇంకా. ఓకే, ఇది కలెక్ట్ చేయవచ్చు. హే ఉద్దవ్, నాకేమన్నా మంచి ఫ్రూట్ ఐ నీడ్ టు బి రిచ్. ఇదేం సీడ్, వాటర్ మెలోడీ. ఈ ఈ ఈ ఈ నాకు సో మన గార్డెన్లో స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేద్దాం. సో అది కలెక్ట్ చేసాం 1000+. ప్లీజ్ no. ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. సో 73 షెకెల్స్ అయితే వచ్చింది. ఓ ఇంత పెద్ద స్ట్రాబెర్రీ, చూడు చూడు, పెద్ద స్ట్రాబెర్రీ. ఏ ఇక్కడ నా గార్డెన్లో ఉద్ద దగ్గర నుంచి తీయలేదా మాకు. ఉద్ద గార్డెన్ ఏం లేదు. రోబక్స్ లేదు, వెళ్ళి నా మెయిన్ అకౌంట్లో ఉంది గ్యాస్ రోబక్స్, దీంట్లో లేదు. ఆ పెద్ద స్ట్రాబెర్రీ కలెక్ట్ చేసిన. నో వే బ్రో. ఓకే, స్ట్రాబెర్రీస్ అన్ని కలెక్ట్ చేద్దాం. ఇప్పుడైతే చాలా ఎక్కువ కావాలి. $801. సో స్టాక్లో ఏముందో చూద్దాం. స్టాక్ 1 minute చేంజ్ అవుతుంది. స్టాక్లో ఇప్పుడు ఏం లేదు. ఈ రొమ్మని వేసుకోమొస్తుంది రేర్ గైస్. టమాటో సీడ్ ఎప్పుడు దొరుకుతుందో. సో మన ఇక్కడ ఈవెంట్ కూడా వస్తుంది. మనం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ మనం చాలా వుడీ ప్లాంట్స్ మన దగ్గర లేవు గ్యాస్. వుడీ ప్లాంట్స్ మనకు కోకోనట్ ఇంకా సంథింగ్ లైక్ దాట్ కావాలి. స్టాక్ చేంజ్ అవుతుంది. పెట్ షాప్ కూడా రీసెట్ అయింది. సో మళ్ళీ సేమ్ స్టాకే. సో సేమ్ ఉంది కాబట్టి బ్లూబెర్రీ, 2 strawberries. ఇవి 2 ప్లాంట్ చేద్దాం. బ్లూబెర్రీ సీడ్ ఇక్కడ.
మనం స్ట్రాబెర్రీ కూడా కలెక్ట్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడు రెయిన్ పడుతుంది, మన గ్రో స్పీడ్ ఎక్కువ అవుతుంది మరియు వెట్ మ్యూటేషన్ ఛాన్స్ వస్తుంది. వెట్ మ్యూటేషన్ మనకి 2x మల్టిప్లయర్ ఇస్తుంది. అది మన ప్లాంట్స్ వర్త్ ఎక్కువ చేస్తుంది. సో మనం ఇవంతా చెల్లిద్దాం. ఓ 457. ఇప్పుడు మన బ్లూబెర్రీ ఇంకా టమాటో గ్రో అయినాక నేను వస్తాను. సో బస్ నేనైతే ఇప్పుడు 3000 షెకల్స్ అయితే ఉన్నాను. సో నేను బ్లూబెర్రీ పెట్టేటప్పుడు నాకు ఒక రెయిన్బో బ్లూబెర్రీ కనిపించింది. సో ఇవి చాలా వర్త్ ఉంటుంది. రెయిన్బోకి చాలా మల్టిప్లయర్ ఉంటుంది, అది రేర్ మ్యూటేషన్ కాబట్టి. స్టాక్ కూడా చేంజ్ అయింది, మన ఇన్వెంటరీ సెల్ చేద్దాం. $144 షెకల్స్ షీట్ షాప్. ఓ డాఫోడిల్ సీడ్ ఉంది, ఇది వర్త్ ఇట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 1000 షెకల్స్ ఇది వర్త్ ఇట్ అయితే నేను మళ్ళీ తీసుకుంటాను స్టాక్లు ఉంటే. నేను నా బ్లూబెర్రీ కలెక్ట్ చేస్తాను మొత్తం. ఈ రెయిన్బోది కలెక్ట్ చేయాలొద్దా? ఇది నాకు రెయిన్బో కలెక్ట్ చేయాలని లేదు గాయస్, అందుకే కలెక్ట్ చేస్తలేదు. సరే చేసేద్దాం. స్ట్రాబెర్రీ కూడా కలెక్ట్ చేద్దాం. అలాగే పెరుగుతుంది డాఫోడిల్. టమాటో అయితే ఇంకా పెరుగుతలేదు, ఎంతసేపు చేసినా. మన డాఫోడిల్ అయితే గ్రో అయింది. మనం దీన్ని వర్డ్ చూద్దాం. ఓ 903. ఓ 5000 షెకల్స్. సో మళ్ళీ మనం స్ట్రాబెర్రీ కలెక్ట్ చేద్దాం. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది ఈ గేమ్లో. మనకు స్టార్టింగ్లో చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ మనం గేమ్లో కంటిన్యూ అయితే వెళ్ళు చాలా కాంప్లెక్స్ ఉంటుంది గైస్. స్టార్టింగ్లో సింపుల్ ఉంటుంది కానీ చాలా చేయొచ్చు మనము. ఇది అన్లిమిటెడ్ గేమ్ లేదు, ఇది ఎప్పుడు కాదు ఈ గేమ్ అయితే. సో మళ్ళీ బ్లూబెర్రీ కలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు స్టాక్ చేంజ్ అయితే మంచిగా ఉంటుంది. స్టాక్స్ ఎవ్రీ 5 minutes చేంజ్ అవుతుంది, అందుకే కొంచెం టైం పడుతుంది. సో నాకు 5500 షెకల్స్ అవుతుంది. సో మళ్ళీ మనం కలెక్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్. $297 రోబక్స్ ONG షెకల్స్. మళ్ళీ మనం సెల్ చేద్దాం.
98. సో మనకి ఇంకా కొద్దిగా కావాలి, 6000 రోబక్స్ అవుతుంది. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తా మొత్తం గ్రో అయ్యే వరకు. సో గైస్ మనం ఇంకా బ్లూబెర్రీ కలెక్ట్ చేద్దాం. అన్నీ కలెక్ట్ చేసినాక ఈరోజు మన లాస్ట్ సెల్ అవుతుంది. ఇది సెల్లింగ్ ఇన్వెంటరీ. ఒక్క 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం, గ్రో అవుతుంది అన్నీ. బ్లూబెర్రీ కూడా మెల్లగానే సెల్ అవుతుంది. సీడ్ షాప్స్ రీస్టాక్ అయింది. సో చూద్దాం ఏముందో. సో మళ్ళీ సేమే ఉంది స్టార్టింగ్లో. ఒక స్ట్రాబెర్రీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. సో ఇది కూడా పెద్ద స్ట్రాబెర్రీ వచ్చింది. ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. సో ఇది మన లాస్ట్ సెల్ అవుతుంది ఈ వీడియోకి. 2015 షెకిల్స్. సో మనమైతే ఈ గ్రో అకౌంట్ని ఈరోజు స్టార్ట్ చేసాం. సో మన ఫస్ట్ వీడియో ఇది అయినా. సో మనమైతే ఈరోజు ఆల్మోస్ట్ 8000 షెకిల్స్ అయితే రీచ్ అయ్యాం. సో ఈరోజు ఇంత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుస్తాను వేరే వీడియోలో. పడదాం. బాయ్.